భారతీయులు ప్రపంచవ్యాప్తం అవుతున్నారు. అలానే భారతీయుల ధర్మం కూడా ప్రపంచవ్యాప్తం అయ్యే దిశగా విస్తరిస్తుంది. ఇప్పుడు అమెరికాలో హిందువులకి సంబంధించి భారీ ఆలయ కాంప్లెక్స్ నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఏంటది? ఎందుకంటే దీని గురించి ప్రత్యేకంగా తమిళనాడులో మరింత ఎక్కువ చర్చ జరుగుతుంది. తమిళనాడు నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయినటువంటి అనేక మంది కలిసి ఒక కరోలినా మురుగన్ టెంపుల్ అనేటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. దాదాపు 155 అడుగుల ఎత్తైనటువంటి మురుగన్ అంటే కార్తికేయుడు అంటాం కదా మనం, దేవతల సైన్యాధిపతిగా పేరున్నటువంటి దేవుడు. ఆయనకి సంబంధించి ఆయన విగ్రహాన్ని, ఆయన ఆలయానికి సంబంధించినటువంటి భారీ ప్రాంగణాన్ని, అలానే తమిళ్ కల్చర్కి సంబంధించి ఒక మ్యూజియము, లైబ్రరీ, వీటన్నిటిని కూడా డెవలప్ చేసే దిశగా నార్త్ కెరళినా స్టేట్లో ఈ ప్లాన్ రెడీ చేశారు. ఇప్పుడు అసలే ఈ సెటిలర్స్ అని లేదంటే ఇమ్మిగ్రెంట్స్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ అని అమెరికాలో రచ్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ పైన కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఏదేమైనా కానీ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పని నార్త్ కెరళినాలో ఉన్నటువంటి లేదా అమెరికాలో ఉన్నటువంటి తమిళ సంఘాలు తేల్చి చెప్తున్నాయి. దీనికోసం వరల్డ్ వైడ్గా హెరిటేజ్ ఫర్ వరల్డ్ తమిళ్స్ అని చెప్పని పెట్టి విగ్రహ నమూనాని, డిజైన్లను కూడా తీసుకొచ్చారు. అలానే దీనికి సంబంధించినటువంటి డొనేషన్స్ సేకరణ ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. దాదాపుగా 155 అడుగులు అంటే ఇది ఒక మొత్తం ల్యాండ్స్కేప్ చూస్తే కనుక దీన్ని 130 ఎకరాల భూమిని ఇక్కడ నార్త్ కెరళినా స్టేట్లో తీసుకున్నారు. 130 ఎకరాల భూమి, 155 అడుగుల ఎత్తులో కార్తికేయుడి విగ్రహం. ఇది ప్రణాళిక. ఆల్రెడీ టెంపుల్ కన్స్ట్రక్షన్ని మొదలుపెట్టారు. ఇక్కడ బాలాలయం అంటాం కదా, టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఒక చిన్న ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ చిన్న ఆలయాన్ని అక్కడ పూజలు కొనసాగుతూనే ఉంటాయి. తర్వాత నిర్మాణ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పుడు ప్రధాన ఆలయంలోకి ఈ పూజలన్నీ కూడా షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ స్క్వేర్ ఫీట్కి డొనేషన్ చొప్పున విరాళాల సేకరణ జరుగుతుంది. దీనిపైన కూడా వివాదం రాజుకుంది. ఒకసారి మనం ఈ నమూనాను చూస్తే కనుక ఆశ్చర్యపోతాం. కార్తికేయుడి సోలం ఆకారంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని డిజైన్ చేశారు. మొత్తం 130 ఎకరాలు కరోలినా మురుగన్ టెంపుల్ అనేటువంటి పేరుతో దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 130 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. 155 అడుగుల విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంతో పాటు హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి పలు ఆలయాలు ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఆకట్టుకునేది కార్తికేయుడి విగ్రహం అన్నమాట. 155 అడుగుల విగ్రహం. దీంతోపాటు ఇక్కడ మరొకటి కూడా ఏర్పాటు చేసినారు. వరల్డ్ తమిళ్ హెరిటేజ్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక మ్యూజియము, లైబ్రరీ, తమిళ సంస్కృతికి సంబంధించినటువంటి కళలు వీటన్నిటిపైన రీసెర్చ్ చేసేటువంటి వస్తువులు కల్పిస్తుంది. ఇది ఆ టెంపుల్కి సంబంధించినటువంటి నమూనా. చూస్తే కనుక మీకు సోలం ఆకారంలో కనిపిస్తుంది. కార్తికేయుడి ఆయుధం సోలం, అందుకనే సోలం ఆకారంలో ఈ నిర్మాణ ప్రణాళికని రెడీ చేశారు. ఇది నార్త్ కెరళినా స్టేట్లో చేసినటువంటి ప్రణాళిక అనమాట. ఇక దానికి సంబంధించి ఇక్కడ ప్లాన్ మనం ఒకసారి చూస్తే ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రణాళికలోనే చాలా విషయాల్ని వివరించారు. ఈ ఏ విధంగా నిర్మాణం చేస్తారు, అలానే ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, వాటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్లే గ్రౌండ్స్, అలానే పార్కింగ్ ఏరియాస్, పిక్నిక్ ఏరియాస్, తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, హిందువులు ఎవరైనా కానీ ఇక్కడ కొలువు తీరే విధంగా, అలానే వరల్డ్ కల్చరల్ మ్యూజియం, మురుగన్ స్టాట్యూ, వరల్డ్ కల్చరల్ మ్యూజియం, అలానే లైబ్రరీ ఒకటి, ఇందులో ప్రత్యేకమైన తమిళ్ లైబ్రరీ, వరల్డ్ తమిళ్ లైబ్రరీ. సో వీటన్నిటిని పెట్టి డెవలప్ చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి స్పాట్గా మారింది. నార్త్ కెరళినాలో లొకేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇది అవుతుంది. అయితే రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఏరియాలో ఇక్కడ మనకి ఇండియాలో గ్రామీణ ప్రాంతాలకి అర్బన్ ఏరియాస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. కానీ అమెరికాలో ఎక్కడ చూసినా కానీ గ్రామీణ ప్రాంతాలకిను వీటికి పెద్ద వేరియేషన్ ఏమీ కనబడదు. అంతా కూడా ఒకేలాగా డెవలప్ అయ్యి సమాంతరంగా అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇక్కడ కరోలినా మురుగన్ టెంపుల్ ఏ హెరిటేజ్ ఫర్ వరల్డ్ తమిళ్స్ అని చెప్పని అవర్ విజన్ 272 ఫస్ట్ రోడ్, మాన్క్యూర్, నార్త్ కెరళినా స్టేట్ అనమాట. సో ఇది ఈ లొకేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నిర్మాణానికి సంబంధించి అంటే ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేశారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రైమరీ వర్క్స్ అన్నీ కూడా కొంత జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది అనమాట. పెళ్ళిళ్ళ కోసం సపరేట్ ఏరియా, అలానే కొన్ని గార్డెన్ ఏరియాస్, పిక్నిక్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఇందులో వచ్చేలా పెట్టారు. స్టాట్యూ ఏరియా, ఇది ఇక్కడ స్టాట్యూ నిర్మాణం జరిగేది ఇక్కడ. మొత్తం టోటల్ కాంప్లెక్స్ని తీసుకొచ్చి ఏ విధంగా డెవలప్ చేయాలి,
ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా అన్నట్టుగా హెర్బల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. చాలా పెద్ద ప్లాన్ అవుతుంది. అందుకని చెప్పనే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి విరాళాల సేకరణ ప్రక్రియ మొదలైంది. దీంతో ఇది ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. సో ఇది మొత్తం ఏరియా ప్లాన్ చూస్తే క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పటికే కౌలాలంపూర్లో మనం ఇలాంటి మురుగన్ విగ్రహాన్ని చూస్తాం, చాలా భారీ విగ్రహం. ఎందుకంటే చాలా కాలం క్రితం మలేషియా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయినటువంటి తమిళియన్స్ అందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే తమిళనాడులో ఇప్పుడిప్పుడే తమిళనాడు నుంచి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఒక విధంగా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి చూస్తే కూడా దాదాపు ఒక 4 లక్షల మంది తమిళులు అమెరికాలో సెటిల్ అయ్యారని చెప్పి అంచనా. ఇప్పుడే పెరుగుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పైగా తమిళియన్స్కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే శ్రీలంక నుంచి వచ్చేటువంటి తమిళియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ యాడ్ అవుతూ ఉంటారు అనమాట. సో మొత్తానికి మొదటిసారిగా ఒక పెద్ద ఒక టెంపుల్ ఏరియా కాంప్లెక్స్ని నిర్మించేటువంటి ప్రణాళికని తమిళ సంఘాలు మొదలుపెట్టినాయి. సో ఇది ఏ విధంగా ఉంటుందో చూడాలి. దీనికి సంబంధించి నిధుల సేకరణ ఇవన్నీ కూడా మొదలైనవి కాబట్టి ఇప్పటికే H1Bల మీద కోత, అలానే నేటివ్ అమెరికన్స్ అనేటువంటి చర్చ ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ 155 అడుగుల విగ్రహం కనుక రెడీ అయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తులో ఉంటుందనేటువంటి చర్చ కూడా ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద దీనికి డొనేషన్స్ ఇవ్వాలంటే కూడా స్క్వేర్ ఫీట్ వైజ్గా డొనేషన్స్, స్క్వేర్ ఫీట్కి $100 చొప్పున కూడా డొనేషన్స్ తీసుకుంటున్నారు. వరల్డ్ వైడ్గా ఉన్న తమిళియన్స్ అందరూ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా హిందుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పని చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే నార్త్ కెరోలినాలో అతిపెద్ద మురుగన్ విగ్రహాన్ని చూసేటువంటి అవకాశం కలుగుతుంది.